క్రైమ్ 9 న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరంలోని కృష్ణా తులసి నగరానికి చెందిన నామాల నాగార్జున తోటి సిటీ బస్సు డ్రైవర్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా ఎస్పీఎన్ కాలనీ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ప్రతిరోజు ప్రయాణికులను ఎక్కించుకుంటూ తిరుగుతూ ఉంటారని తెలిపారు. సొంతంగా బస్సు పెట్టుకోవడానికి అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక నాపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దళిత కులానికి చెందిన వాడను కాబట్టి నన్ను అగ్ర కులాలకు చెందిన మిగతా డ్రైవర్లు చులకనగా చూస్తూ హేళన చేస్తున్నారన్నారు. నన్ను పలుమార్లు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కొట్టారని, పన్ను కూడా విరిగిందన్నారు. నాకు ప్రాణరక్షణ కావాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా నాగార్జున తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి సిటీ బస్సుల్లో డ్రైవర్ నుంచి వర్కర్ నుంచి వందల అయ్యాను. ఉద్యోగం నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సుల్లో పనిచేసుకుంటూ బస్సు నిలబెట్టుకున్నాను. అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి తోటి వర్కర్ల ఓనర్ల నుంచి. ఎందుకు ఇట్లా అనుకుంటే నేను రూపాయి సంపాదించుకుని నేనే వర్కర్గా చేసుకుంటాను, నేనే ఓనర్గా చేసుకుంటాను ఆ బస్సులో. అయితే అది అవతలలో ఓనర్లకి నచ్చక వాళ్ళ వర్కర్ల నుంచి నువ్వు కింద స్థాయి వాడివి, నువ్వు కులం తక్కువ వాడివి, నువ్వు మాతో అసలు బస్సు తిప్పకూడదు, మాతో పాటు నీకు నిన్నగా మొన్న వచ్చి మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, నువ్వు మా ముందు బస్సులు తిప్పి కాల్ దగ్గర వేసి డబ్బులు సంపాదించుకున్నంత మొగాడివా పోటీగాడివా అని ఇట్లా నన్ను చాలాసార్లు ఇక్కడ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను మా ప్రెసిడెంట్ గారితో వాళ్ళతో మాట్లాడి మా ప్రెసిడెంట్ బాబు గారు అని మీ మీదకి గొడవకు వచ్చిన వ్యక్తులకి నరసింహరావు సుబాని వాళ్ళ అన్న వాళ్ళ మామ వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర వేరే బస్సులో వర్కర్లు సార్ వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి సుబాని వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాడు. పవను, తిరుపతి, ఇస్సాకు, నాతోటి వర్కర్ డ్రైవర్లు కలాము, చిన్న పవన్ అట్లా వాళ్ళు సార్ 4 సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర గుజ్జుమంలో కొట్టారు. రీసెంట్గా 6 months బ్యాక్ బస్ స్టాండ్లో 20 మంది కుర్రలు వేసుకొని ఇదే సుబాని, నరసింహరావు, పవను, తిరుపతి, కమల్, పవను. మరి ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇచ్చాను సార్. పాతకుంట పోలీస్ స్టేషన్లో ఇస్తే బాబు గారు వాళ్ళని సిటీ బస్ వర్కర్లు ఇచ్చి ఇంకా మీ జోలికి రాము మేము చూసుకుంటాము రాజీ పరిపించి మా అమ్మ మా చెల్లి మా అన్నయ్య చేత రాజీ సంతకాలు పెట్టించుకున్నారు సార్. అప్పుడు ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కుర్రలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది చూసి ఆపింది లేదు. కలిసి వచ్చేటితే నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్. పన్ను ఇరిగిపోతే అదే బ్లడ్తో పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అదే సేమ్ రాజీకి ఇచ్చింది సార్. మీ మీద ఇప్పటివరకు 5వ సార్. రీసెంట్గా మొన్న ఫ్రైడే 20వ తారీఖు మళ్ళీ మొన్న వచ్చారు సార్, శుక్రవారం సార్. మళ్ళీ వచ్చి అదే బస్సు తిప్పొద్దని చెప్పాం కదా, తిప్పితే చంపుతాము, నీ వర్కులు రానివ్వు, బస్సు ఎక్కినేము, బస్సుకు అడ్డుపడి బస్సు నుంచి జనాలు ఎక్కకుండా నన్ను దించి చక్కచించి చెప్పి మళ్ళీ కొట్టారు సార్. ఈ శుక్రవారం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నాకు భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చారు సార్ ఒకసారి. గతం ఫస్ట్ 6 నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజుకి వచ్చింది సార్. అది ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు ప్రాణహాని ఉంది సార్, బస్సు తిప్పొద్దన్నారు. ఇప్పుడు శుక్రవారం నుంచి నేను బస్సు తిప్పట్లేదు, ఇంటికాడ ఆపేసాను, దాని మీదే బతుకుతున్నాను. అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను, ఒక బస్సు నుంచి 2 బస్సులు. ఇప్పుడు నా బస్సుకి వర్కర్లు ఎవరు రావట్లేదు, నేను పోదామన్న భయం నాకు. బస్ స్టాండ్ వెళ్తే కొడతారు చంపుతారని. నా బస్సు తిప్పొద్దని నైట్ ఫోన్లు వస్తానే ఆ నెంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి. అయినా నాకు రక్షణ లేదు, ఏం లేదు సార్. ఇంటి మీదకి వస్తున్నారు, బస్సు తీద్దానంటే మా ఇంటికాడ ఆపించారు 2 బస్సులు సార్. అదే జీవనాధారం నాకు. చంపుదామన్నారు, ఇంకా అది నాకు చెప్పలేనంత ఇది. అందుకే ఎస్పీ ఆఫీస్ దాకా ఇక్కడ దాకా వచ్చాను సార్. కంప్లైంట్ ఇచ్చాము సార్.